ఈ రోజు పర్యావరణంలోని గాలిని ఎవరు చెడగొట్టారు? ఇన్ఫాక్ట్ గాలి, నీరు అన్ని చెడిపోయాయి. మన సరౌండింగ్స్ లో ఒట్టి ఇనుము మాత్రమే ఉంది. కానీ 150 సంవత్సరాలకు ముందు ఇలా లేదు. అప్పుడున్న ప్రజలు ప్రకృతి వాతావరణంలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల గ్రామం అంతా నిద్రపోతుంది. దాంతోపాటు అప్పుడు కట్టిన ఇళ్లు మట్టితోనూ, రాళ్లతోనూ, కర్రలతోనూ కట్టబడింది. నేచురల్ గా ఉండేవి. అందులో ఏ ఇనుము యూజ్ చేయలేదు. ఆ కాలంలో త్వరగా నిద్రపోయినందువల్ల త్వరగా లెగిసిపోతారు. వాళ్ళు త్వరగా లెగడం వల్ల వాళ్ళకి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏ సూర్యుని కిరణాలు మనకి లభించాలో 4-5 గంటలకి వాళ్ళకి ఆ సూర్యరశ్మి లభించింది. చాలా మంది వాళ్ళు ఒట్టి కాళ్ళతోనే నడిచేవారు, కర్రల మీద పడుకునేవారు. ఆ కాలంలో ప్రజలు భూమితో కనెక్టెడ్ గా ఉండేవారు, భూమితో అటాచ్డ్ గా ఉండేవారు. ఒక ఎర్తింగ్ దొరికేది. ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్ వాళ్ళకి ఆ కాలంలో దొరికింది. ప్రకృతి సిద్ధమైన నీరు తాగేవారు, అందులో మినరల్స్ ఉండేవి. ఇవాళ నుయ్యి తవ్వితే కెమికల్సే బయటకు వస్తున్నాయి. ఆ కాలంలో ఏది వైటల్ కాదు, ఏ పొల్యూషన్ లేదు, శుభ్రమైన గాలి దొరికేది. అందువల్ల ప్రజలకి అంతా శుభ్రంగా దొరికేది. ఆ కాలంలో ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేదు. ఆ కాలంలో ప్రజలకి శుభ్రమైన గాలి దొరికింది. వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ తో పాటు ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ దొరికాయి. వాళ్ళు భూమి మీద ఒట్టి కాళ్ళతోనే నడిచారు. అప్పుడు చెప్పులు లేవు, ఒట్టి కాళ్ళతోనే నడిచేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ప్రకృతితో వాళ్ళు కలిసిపోయేవారు. అందువల్ల అప్పటి ప్రజలకు ఇటువంటి వ్యాధులు ఏవీ రాలేదు. ఈ రోజు సైన్స్ ఎంత పెరిగినా కూడా వందలాది వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఈ మనిషి శరీరాన్ని ప్రకృతి 150 సంవత్సరాలు బ్రతికేలాగా చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే 40, 50, 60 ఏళ్లకే చనిపోయేలాగా తయారైపోయారు. మల్టిపుల్ వ్యాధులు తయారవుతున్నాయి. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ మనకి సరిగ్గా దొరకట్లేదు. మనకి 5 ఎలిమెంట్స్ కావాలి, 6వదిగా మనకి ఏది అక్కర్లేదు. బ్రతకడానికి 5 ఎలిమెంట్స్ కావాలి, కానీ అవి మనకి దొరకట్లేదు. మెడికల్ స్టోర్ నుంచి మనం కొనుక్కొచ్చే మందులు మనలో ఉన్న డెఫిషియన్సీ కోసమే. మనకి ఆ 5 ఎలిమెంట్స్ సరిగ్గా దొరకనందువల్ల కెమికల్స్ ని, డ్రగ్స్ ని మన శరీరంలోకి వేసుకుంటున్నాం. తర్వాత ఏ ఒక డాక్టర్ మనకి గ్యారంటీ గానీ వారంటీ గానీ ఇవ్వరు. అది మీరు గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ ఒక డాక్టర్ మనకి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. దాంతోపాటు మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళారంటే, హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే కిడ్నీ సర్జరీ, ఏ సర్జరీ చేసినా డాక్టర్స్ మీ దగ్గర రాసి తీసుకుంటారు. చావడానికి 100% గ్యారంటీ ఉంది, కానీ బ్రతకడానికి 1% కూడా లేదని. సో గ్యారంటీ అనే పేరు మీద ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రింటర్ ఉండేవారు. ఆయన బ్రదర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన శాలరీ 57 సంవత్సరాల్లో 27,000. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు మైకం వచ్చి పడిపోయారు. ఇంట్లో ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆయన కోమాకి వెళ్ళిపోయారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 17-18 రోజులు ఆయన కోమాలోనే ఉన్నారు. 18-19 లక్షలకి బిల్లు వచ్చింది. ఇంట్లో వాళ్ళు మొత్తం బిల్లుని కట్టారు. ఎవరికి 27,000 శాలరీయో వాళ్ళు 17-18 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన్ని బ్రతికించుకోలేపారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కి అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీకి కళ్ళు మూసుకొని 5 లక్షలు ఇచ్చేస్తున్నారు. దానికి ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోండి. మా ప్రివెన్షన్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు మొదట్లో యూజ్ చేయడం ప్రారంభించాలి. దాంతో పాటు ఎవరైతే అన్హెల్తీయో వాళ్ళు యూజ్ చేయాలి. అంటే ఎవ్రీవన్ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. యాజ్ అ ప్రివెన్షన్, యాజ్ అ హీలింగ్. ఇది మీ బాడీని హీల్ చేసి మీ ప్రాబ్లమ్ ని కొంచెం కొంచెంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే మంత్రం కాదు. మ్యాట్రస్ మీద పడుకున్నది, నీళ్లు తాగింది, బ్రాస్లెట్ వేసుకుంది, దీని వల్ల పరిగెత్తకం అనుకోవద్దు. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కాస్త ఓర్పుగా ఉండాలి. టైం తీసుకుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కొద్దిగా టైం తీసుకుని రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిగతా విషయాలు ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్, జీవన శైలి, ఇంకా ఎలాగో ఎన్నో విషయాలు ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ తన పని చేస్తుంది, మీరు మీ పని చేయండి. మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ అన్ని పనులు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న అనిమల్స్ కి, ప్లాంట్స్ కి, అగ్రికల్చర్ లో కూడా మేము మ్యాగ్నెటిక్ తీసుకురాబోతున్నాం. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ముందు మీ శరీరంలో ఉన్న కెమికల్ టాక్సిన్ ని, అంటే ఆహారం ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్లే టాక్సిన్ ని, దాన్ని కూడా ఈ బయోమాగ్నెటిజం బ్లడ్ సర్క్యులేషన్ ని అధికరించి చెమట ద్వారా, యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయకపోతే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయకపోతే, అప్పుడు చాలా సంవత్సరాలు ఆ టాక్సిన్ మీ శరీరంలోనే ఉంటుంది. అది శరీరంలో కుళ్ళిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. వైరస్ యొక్క ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంది అంటే అది మీ శరీరంలో ఉన్న టాక్సినే. ఎవరి శరీరంలో ఎక్కువ టాక్సిన్ ఉందో వాళ్ళ శరీరంలో ఈజీగా వైరస్ ఎంటర్ అవుతుంది. అది మీ శరీరాన్ని తొలిచేస్తుంటుంది. ఇవాళ మనం మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ తీసుకొస్తున్నాం. ఆ మందులు మనకి రియల్ డెఫిషియన్సీ కాదు. నేను చెప్పినట్టుగా మన శరీరానికి ఏది అవసరమో అది మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏది ముఖ్యం? మన శరీరానికి 5 ఎలిమెంట్సే కావాలి. అది తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు. ఆరోగ్యానికి, హెల్తీ, ప్రాణంతో ఉండడానికి 5 ఎలిమెంట్స్ కావాలి. మెడికల్ స్టోర్ లో మనం లైన్ లో నిలబడి వేల రూపాయలకి కెమికల్ కలిసిన మందులు కొనుక్కొచ్చి వాటిని మనం శరీరంలోకి పంపిస్తున్నాం. ఈ రోజు ఏ స్ట్రీట్ లో చూసినా 100 అడుగులకి ఒక మెడికల్ స్టోర్ ఉంది. దానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది 5 ఎలిమెంట్స్, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అండ్ మ్యాగ్నెటిజం ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నంత వరకు మీరు ఎన్ని మందులు వేసుకున్నా అది ప్రయోజనమే ఉండదు. అలాగే ఆహారం కూడా మంచిది తీసుకున్నా కూడా మీ శరీరానికి అది హాని కలిగిస్తుంది. మీ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే ప్రపంచంలో ఉన్న ఏ మందు పనిచేయదు. ఒకవేళ మీ బ్లడ్ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా అదో 2-2.5 గంటల్లో టాయిలెట్ లో ఫ్లష్ అయిపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. ఇది నేను చెప్పినందువల్ల కాదు, మ్యాగ్నెటిజం గురించి